శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని పంచాయతీలకు సంబంధించిన 52 బూతుల బిఎల్ఏ సమావేశం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ త్రిలోక్నాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడకశిర నియోజకవర్గం సమన్వయకర్త ఎస్ఎల్ వీరలక్కప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు హలుకూరు కాంతరాజు హాజరయ్యారు. సమావేశంలో మండల కన్వీనర్ త్రిలోక్నాథ్, ఎంపీపీ ఈరన్న, వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, మాజీ టెంపుల్ మంజునాథ, వక్కలిగా డైరెక్టర్ వీరఖ్యాతప్ప, నారాయణప్ప, ఎస్సీసెల్ శివకుమార్, జగదీష్, ఎంసీటీసీ హనుమంతరాయ తదితరులు పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు అమరాపురం మండలం నందు బిఎల్ఏల శిక్షణ కార్యక్రమం అనేది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక సమగ్ర శిక్షణ కార్యక్రమము ఓటరు జాబితాపై స్పష్టంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలకు, బిఎల్ఏలకు తెలియజేయడం జరిగింది. దాదాపు ఈ మండలంలో 52 బూత్లు ఉన్నాయి. ఒకటి వలస అయితే 52వది పాలపల్లి. ఈరోజు ఇది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం 2002 సంవత్సరంలో ఉన్నటువంటి ఓటరు జాబితా ఏదైతే ఉందో యథాప్రకారం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి 2025 వరకు ఎవరైతే చేరినారో స్పష్టంగా మన పంచాయతీ సెక్రటరీ కావచ్చు, సచివాలయం విఆర్ఓ కావచ్చు, వాళ్ళందరూ ఎన్యూమరేటర్ ఫారంను ప్రతి ఇంటికి అందజేస్తారు. అక్కడ ఆ ఇంటిలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు ఏదైతే ఉందో వాళ్ళందరూ 13 రకాలైనటువంటి దాంట్లో ఏదైనా కానీ ఒకటి గుర్తింపు పొందినటువంటి దాన్ని ఆ విఆర్ఓ గారికి అందజేయాలి. 18 ఏళ్ళు నిండినటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో కొత్తగా కూడా అందులో చేర్పించవలసినటువంటి అవసరం ఉంది. ఫారం 6, ఫారం 7, ఫారం 8 3 ఉంటాయి. ఫారం 8 అంటే ఏదైనా సవరణ ఫోటో కానీ, వాళ్ళ ఇంటి పేరు కానీ, ఇన్షియల్ కానీ, తండ్రి పేరు కానీ ఉంటుంది, సరిదిద్దుకోవాలి. ఫారం 7 ఏదైనా తొలగించినటువంటి అంశాలు ఉంటే, డెత్ అయినటువంటి వాళ్ళు, ఊళ్ళో లేనటువంటి వాళ్ళు, డబుల్ ఎంట్రీ ఉన్నటువంటి వాళ్ళని ఏర్పాటు చేయాలి. 6 అంటే ఖచ్చితంగా ఆ ఇంటిలో ఉన్నటువంటి ఎంతమంది ఓటర్లు ఉంటే వారిని తీసేయాలి. జూన్ 14 నుంచి జూలై 15 వరకు దీనిని సెక్రటరీ వారు, తహసీల్దార్ గారి సమక్షంలో ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మండల ఆధీనంలో ఉంచుతారు. అదేవిధంగా ఫైనల్గా సెప్టెంబర్ లోపల ఇవన్నీ కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మనమందరూ కలిసి స్పష్టంగా పనిచేసి ఈ గ్రామంలో, ఈ పంచాయతీలో ఈ ఓటర్లు తొలగించకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఉంది. దీనిని క్షుణ్ణంగా మీరు తప్పకుండా ఇందులో పాలు పంచుకుంటారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు 27వ తేదీన మనకు తాడేపల్లి నందు ఈ సర్ప్ ప్రోగ్రాం పైన మండలాల వారీగా దీన్ని ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదే ప్రకారం నిన్న రోళ్ళ ఈరోజు అమరాపురంలో పెట్టడం జరిగింది. అతి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థలు రాబోతున్నాయి. మీరు ఎక్కడా కూడా ఏకగ్రీవం అనేది జరగకూడదు. ఎక్కడైతే జరిగితే మీ యొక్క వైఫల్యమేని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను అని చెప్పినారు. అదే ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి 11 పంచాయతీలలో కూడా పంచాయతీల వారీగా మీ నాయకుల, కార్యకర్తల యొక్క సమక్షంలో ఎవరైతే
అభ్యర్థులుగా ఉంటారో అనేది నిర్ణయించి మీ ఆదేశానుసారం మీ గ్రామ పంచాయతీ యొక్క కోరిక మేరకు మీ గ్రామాల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పటిష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి సవరణ చేసి ఖచ్చితమైనటువంటి స్థానిక సర్పంచ్ అభ్యర్థిని ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై జగన్.